ఎందుకని ఇంత గ్యాప్ వచ్చింది? అంటే మీరు కూడా చాలా స్టోరీస్ విని విని సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా ప్రత్యేకంగా? ఈ మూవీ నేను సెలెక్ట్ చేశాను కా అయిన తర్వాత ఇమీడియట్గా, లైక్ 31st October 2024 కా రిలీజ్ అయింది. ఆ తర్వాత లైక్ 12th November అలా మారుతి గారు, డైరెక్టర్ గారు కాల్ చేశారు, నాకు నరేట్ చేశారు. ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ ఆఫ్ కోర్స్, అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద స్క్రిప్ట్ ఈస్ రియలీ ఎంగేజింగ్ ఫర్ ద ఆడియన్స్. సో ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్. ఐ లవ్ మై క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అంటే అదృష్టం ఉండాలి. ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. బట్ ఇలాంటి క్యారెక్టర్ ఒక యాక్టర్ కోసం ఇట్స్ లైక్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ ఛాన్స్, అండ్ ఐ టుక్ దట్ ఛాన్స్ దిస్ టైమ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ యా, గ్యాప్ వచ్చిందంటే ఐ వాజ్ షూటింగ్ ఫర్ విష్ణు విన్యాసం, అండ్ అలానే లైక్ ఫర్ ఆకాశ ఆల్సో, విచ్ ఇస్ రిలీజింగ్ April. సో ఐ వాజ్ బిజీ, బట్ ఏం రిలీజ్ ఏం లేదు ఆ టైంలో నాకు. బట్ సో మాకు కొంచెం టైం గ్యాప్ కనిపిస్తుంది అలా. కన్నడలో అవుతున్నాయి. ఇంకా విష్ణు సినిమాలో కనిపిస్తున్నారు కాబట్టి ఇంకో టర్నింగ్ తీసుకుంటుంది. So I was waiting for Vishnu Vinyasam to release, because this is one of a kind story also, and really fun oriented, and I felt like the audience నాకు చాలా బాగా ఇష్టపడతారు ఈ మూవీ తర్వాత. అందుకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ టు రిలీజ్. అండ్ జున్ను గుర్తుండిపోతుంది క్యారెక్టర్. ఆయనతో సెట్స్ లో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఈ రోజు కొంచెం మాకు డల్గా కనబడుతున్నారు, హెల్త్ బాగాలేదన్నారు, కానీ సినిమాలో మాత్రం ఆయన హై వేరే లెవెల్లో ఉంటుంది. సెట్స్ లో ఎలా ఉంటారు శ్రీ విష్ణు? సెట్ లో అయితే యాక్షన్ కట్ మధ్యలో చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, కానీ ఆఫ్ సెట్ ఆల్సో వెన్ వీఆర్ విత్ ద టీమ్, వెన్ వీఆర్ సెట్టింగ్ విత్ ద టీమ్ అండ్ ఆల్, డైరెక్టర్ గారు, విష్ణు గారు, నేను and Sumant, producer, and all that, we were all sitting together. Some or the other jokes has to come from him. He's like very jovial person in real life also, just that little bit reserved, but yeah, once he opens up, it's one case for everyone. మిమ్మల్ని